హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి రవికుమార్ గారు. డిఫెన్స్లో వర్క్ చేస్తున్నారు. ఆయన వచ్చి 70 నుంచి 58 కేజీలకి తగ్గారు. మెయిన్గా ఆయన వచ్చి డైట్ చేసింది దేనికంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం. ఆయన డయాబెటిక్ కూడా. ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన డైట్ ఎలా చేశారు, ఆఫ్టర్ డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. నా ఆరాధ్య గురువు గారైన వీరమాచినేని గారికి నన్ను వెన్నంటూ ఉంటూ ప్రతి క్షణము సపోర్ట్ చేస్తూ ఈ డైట్ జర్నీకి సక్సెస్ కావడానికి, ఈ డైట్ జర్నీలో నాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్న డాక్టర్ గారికి అండ్ డాక్టర్లందరికీ అండ్ ముఖ్యంగా శివరామకృష్ణ డాక్టర్ గారికి అండ్ అడ్మిన్ అందరికీ, నాతోటి డైట్ వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా ఈ డైట్ జర్నీ గురించి షేర్ చేసుకునే ముందు నా యొక్క అనుభవం, అంటే నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేయడానికి ఈ డైట్ ఉపయోగపడిందో, డైట్ వల్ల ఇంపార్టెన్స్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ డైట్లో ముందు నాకు డైట్ ఈ చేయకముందు 2013లో మెడికల్ చెకప్ చేస్తే ఒక్క లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లైజరాయిడ్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేదండి. ట్రైగ్లైజరాయిడ్ వచ్చి అరౌండ్ 550 ఉన్నది. గుడ్ కొలెస్ట్రాల్ వచ్చి 40 రేంజ్ లోపల ఉండాలి. 40లో ఉండాల్సింది నాకు 30 ఉంది. ట్రైగ్లైజరాయిడ్ వచ్చి 150 ఉండాల్సింది నాకు 550 ఉంది. సో డాక్టర్స్ ఏమని చెప్పారంటే ఇది హెరిడిటీ ప్రాబ్లం అండి. కేవలం ట్రైగ్లైజరైడ్ మాత్రం ప్రాబ్లము ఉంటే అది హెరిడిటీ ప్రాబ్లము, మీకు తప్పకుండా మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉండొచ్చు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమన్నారు. సో అప్పుడు మా బ్రదర్కు, మా మదర్కు, ఫాదర్కు చెక్ చేసుకుని ట్రైగ్లైజరైడ్ ప్రాబ్లం ఉన్నది. సో హెరిడిటీ ప్రాబ్లం అని చెప్పేసి నాకు స్టాటిన్ డ్రగ్స్ ఇచ్చారు. నేను అప్పట్లో నాకు ఈ స్టాటిన్ డ్రగ్స్ కానీ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ నాకు ఏమాత్రం అవగాహన లేదు. సో స్టాటిన్ డ్రగ్స్ వాడడం వల్ల నాకు ఎప్పుడు నేను ప్రతిసారి చెక్ చేసుకుంటే కొలెస్ట్రాల్ విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాను. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే నాకు గ్రాడ్యువల్గా ఈ స్టాటిన్ డ్రగ్స్ వాడడం వల్ల నాకు డయాబెటిక్ రేంజ్లోకి వచ్చాను, అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో వచ్చాను. 6.2 అలా ఉన్నది. కానీ ఈ ఇయర్ మాత్రం చెక్ చేసుకుంటే HbA1c 6 ఉన్నా కానీ డయాబెటిక్ రేంజ్లో నా ఫాస్టింగ్స్ అండ్ 2018 ఏప్రిల్లో చెప్తున్నానండి. 2018 ఏప్రిల్లో నా ఫాస్టింగ్ వచ్చి 140 ఉన్నది అండ్ పోస్ట్ వచ్చి అరౌండ్ 200 ఉన్నది. HbA1c 6 ఉన్నది. సో వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసి మీరు లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి మీరు ఎలాగో అది కంటిన్యూ చేయండి. రోజువాస్ F10 వాడమన్నారు. కొలెస్ట్రాల్ రోజువాస్ F10 వాడాను. సో అండ్ SR 500 గ్లైకోమేట్ షుగర్కి వాడేవాడిని. సో విత్ మెడికేషన్ ఓవరాల్గా ఈ డైట్ స్టార్ట్ చేయకముందు నేను బీపీ కూడా నాకు యాడ్ అయ్యిందండి. అన్నిటికీ మూలమైన ఈ స్టాటిన్ డ్రగ్స్ వల్ల నాకు డయాబెటిక్, బీపీలో కూడా వచ్చింది. డాక్టర్స్ ఎప్పుడు ఉన్నా కానీ ఆ రేంజ్ చూస్తారు, దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో ట్యాబ్లెట్స్తో మనం ఏమనుకుంటామంటే ఒక ట్యాబ్లెట్ వల్ల ఆ పర్టికులర్ డిసీజ్ మాత్రమే ఫోకస్ చేస్తూ ఇది తగ్గింది అనుకుంటాం. కానీ దాంతోపాటు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అవగాహన లేకపోవడం వల్ల ఆలోచించారు. నా యొక్క కో బ్రదరు రిలేటివ్ వీరమాచినేని గారి వీడియోలు చూడండి. వీరమాచినేని చెప్పినట్లు చూడమన్నారు. వీరమాచినేని వీడియోస్ చూస్తూ కొవ్వుతోనే ఎలా తగ్గించాలి, డయాబెటిక్ని ఎలా రివర్స్ డయాబెటిక్ చేయాలని వెరీ క్లియర్గా వీడియోస్ చెప్పడం వల్ల నేను వీడియో నాకు సో ఫైనల్గా నాకు స్టాటిన్ డ్రగ్స్ వల్ల నాకు బోనస్గా డయాబెటిక్ ప్లస్ బీపీ అవన్నీ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో దయచేసి అండి, డైట్ కానీ పోస్ట్ డైట్ కానీ వీరమాచినేని సార్ చాలా సైంటిఫిక్గా దాన్ని చేశారు. సో ఎంతో ప్లానెడ్గా ఉంది. ఏమీ ఆలోచించకండి, ఏమీ ఆర్టికల్స్ కానీ లేదా ఏవి కానీ అవసరం లేదు. డైట్లో స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ పోస్ట్ డైట్లో వచ్చేనాటుగా ఈవెన్ పోస్ట్ డైట్లో కూడా మీరు వెరీ క్లియర్గా ఆ పోస్ట్ డైట్ను వాడుతూ డీవియేషన్ కాకుండా
డైట్ వాళ్ళు ఎలా ఫాలో అవ్వమంటే అలా ఫాలో అవుతే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్ట్ ఈవెన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్స్ క్లారిఫై చేస్తూ ఈవెన్ కొన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నారు. వీరమాచినేని గారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చెప్పారు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలి అంటే దానికి తగ్గట్టు మనము సౌండ్ స్లీప్, కడుపు నిండా అంటే ఆకలి వేసినప్పుడు తినేసి, సో పోస్ట్ డైట్లో 2 పూట చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ మనము ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మనం పెంచుకోవచ్చు. సో ఇంకొకటి ఏమిటంటే 3 మంత్స్ ఎంత డైట్ ఎలా కంట్రోల్గా ఉన్నామో 3 మంత్స్ కాదండి, ఈవెన్ 5 బిలో వచ్చేంత వరకు దయచేసి ఎవరు బయటికి రాకూడదు డైట్లో నుంచి. ఎందుకంటే కొన్ని పోస్ట్ డైట్లో ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఇన్సులిన్ హార్మోన్ బ్యాలెన్స్ ఉంటూ ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉండాలి అంటే బిలో 5 ఉండాలి. తర్వాత 5 నేను చేసిన పొరపాటు ఏంటంటే 5.4 వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ చేస్తూ నేను షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలి, ప్లస్ మన హార్మోన్ లెవెల్స్ కానీ అన్నీ ఉంటూ బాగుండాలంటే డైట్లో ఈవెన్ నేను డైట్ కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా ఈవెన్ లాస్ట్ 90th రోజు కూడా నేను వీడియో పర్ఫార్మెన్స్ చేసేసాను, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. నాకు ఎప్పటి నుంచో కోరిక అండి డ్యాన్స్, అందుకని నేను 90 డేస్లో నాకు చైల్డ్హుడ్ గుర్తొచ్చి నేను డ్యాన్స్ బాగా చేయాలనిపించి చేశాను. దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోకండి, ఎనర్జీ లెవెల్స్ గురించి మాత్రమే చేశాను. ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ పోస్ట్ డైట్లో కూడా ఉంటూ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ, ఏం లేదండి అన్నీ హెల్తీ ఫుడ్డే చెప్తున్నారు, వేరే ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఫుడ్ ఏ మాత్రం కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అంత ఇంత వచ్చాయంటే డాక్టర్ సజెస్ట్ చేసిన డ్రగ్స్ వల్ల మ్యాక్సిమం టాబ్లెట్స్ అవాయిడ్ చేస్తూ మంచి డైట్ ఎనర్జీని ఫాలో అయితే అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వీరమాచినేని.